హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆల్రెడీ నేనైతే మ్యారేజ్ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి మా ఊరు నందిరాజ్ తోట వచ్చి ఉన్నాను. మా ఉదయాన్నే మా ఫ్రెండ్కి రాముకి అయితే నేను ఆల్రెడీ చెప్పుండా ఈ మా పాపకు ముంచికాయలు కావాలంటే ముంచికాయలు అయితే ఆల్రెడీ ఇక్కడ 2-3 గెలలు అయితే కొట్టుకొచ్చి ఉంచాడు. ఉదయాన్నే 3 గెలలు అయితే కొట్టుకొచ్చి ఉన్నాడు. నేను ఆల్రెడీ ముంచికాయలు అయితే ఈ కొడతా ఉన్నాను మా పిల్లలు తినడానికి అయితేనా. మేము చిన్నప్పుడు అయితే ముంచికాయలు అయితే నేనే ఎక్కుతూ ఉండేవాడిని. ఇది కూడాను చాలా ఈ ముంచికాయ కూడా కొట్టే దాంట్లో కూడాను పనిదానం ఉండిద్ది. నేను ఎట్లా కోసం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. దగ్గర దీంట్లో అయితే ఒక ముంజ అయితే లేనే లేదు, చిన్నగా ఉంది. ఈ విధంగా కొయ్యాలి అయితే మటుకి తర్వాత తిన్నాడా రే ఇందా తిన్నాడా. మా బాబుకి అయితే తినటం అయితే రాదు. మామూలుగా అయితే మేమైతే తినేది అయితే ఈ బొట్టనలు పెట్టేసి తింటాం. అట్టగా చాలా లేతకాయ బాగా టేస్ట్గా ఉంది తింటుంటే. ఎందుకంటే బెంగళూరులో కూడా ఈ కాయలు ముంచికాయలు మనం దొరికినా కూడా ఒక కాయ వచ్చి 50 రూపాయలు చెప్తా ఉన్నా. నేను ఒక 3 డేస్ బ్యాక్ కూడా అడిగి ఉన్నాను. బట్ ఏమంటే మా ఫ్రెండ్ అయితే వాడు ఇంటికాడ ఫోన్ చేసి చెప్పగానే వాడే తీసుకొచ్చి 3 గెలలు అయితే తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి వెళ్ళాడు. చాలా టేస్ట్గా ఉండేవి, ఫ్రెష్గా ఉంది, బాగా టేస్ట్గా అయితే ఉంది, బాగా లేతకాయలు ఇవైతే. మా పాపకు అయితే తినడం అయితే రాదు ఈ బొట్టనేదా, అందువల్ల వాళ్ళ పెద్ద అత్త అయితే స్పూన్ ఇచ్చింది. ఇప్పుడు స్పూన్ తోనే తింటా ఉంది. తినరా తోడు కుక్కర్ కలిసి వచ్చింది లేదా ఇది.